అస్మద్గురుభ్యో నమః. పరీక్షిత్తు మహారాజు శ్రీ సుఖదేవ మహర్షిని నారాయణ మంత్ర కవచాన్ని ఎలా పఠించాలి, ఎలా తెలుసుకోవాలి, ఇంద్రుని ఎలా తెలుసుకున్నాడు, ఎలా దేవతలను కాపాడుకున్నాడు, స్వర్గాధిపత్యాన్ని స్థిరం చేసుకున్నాడు అన్న విషయాన్ని సుఖదేవ మహర్షిని అడిగితే, సుఖదేవ మహర్షి ఇలా త్వష్ట కుమారుడైన విశ్వరూపుడు దేవపురోహితునిగా ఇంద్రునికి ఉండి ఆయనకు ఈ నారాయణ కవచాన్ని ప్రసాదించాడు. అందువలన ఇంద్రుడు స్వర్గాధిపత్యాన్ని అలంకరించాడు అని సుఖదేవ మహర్షి పరీక్షిత్తు మహారాజుకు చెప్పాడు. ఆ పరీక్షిత్తు మహారాజుకు చెప్పడం జరిగింది. ఆ విశ్వరూప మహర్షి ఇంద్రుని పురోహితుడు కదా, ఆయన ఏం చెప్తున్నాడు, ఈ నారాయణ మంత్రాన్ని మనము పఠించాలి. నారాయణ కవచాన్ని పఠించాలంటే మనం బాహ్య శౌచాన్ని పాటించాలి. దానిలో మొదటగా కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసుకొని తర్వాత ఉత్తర దిక్కుగా దర్భచాప మీద కూర్చొని అంగన్యాస కరన్యాసాలు చేసి మంత్రముతో నిశ్శబ్దంగా మనము భగవన్నామస్మరణ చెయ్యాలి అని చెప్పారు. అందులో భాగంగా నారాయణమయం వర్మ సంనహ్యేద్ భయ ఆగతే పాదయోర్జాను ఉర్వో ఊదరే హృద్యోదరసి. నారాయణమయం వర్మ సంనహ్యేద్భయ ఆగతే పాదయోర్జానువోరుర్వో ఉదరే హృద్యతోరసి. మనకు భయం కలిగినప్పుడు ఈ నారాయణ కవచం ధరించిన వారికి ఎటువంటి భయము ఉండదు అని విశ్వరూప పురోహితుడు ఇంద్రునితో చెప్పిన విశేషం. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. హరి ఓం తత్సత్.